హాయ్ బ్రో. హాయ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? వైసీపీయా, టీడీపీయా? టీడీపీ. టీడీపీనా? ఓకే, టీడీపీ గెలుస్తుందంటారు. అయితే గుంటూరులో లేని పరిస్థితి. పెమ్మసాని గారు బాగా చేస్తున్నారు. వ్యవసాయం చంద్రశేఖర్ గారు జై పెమ్మసాని. ఆయన గెలుస్తారా? గుంటూరులో మాత్రం టీడీపీ పక్కా ఆయన గెలుస్తాడు. ఉందా పబ్లిక్లో ఉండాయన? పబ్లిక్లో వైర్లో మామూలుగా అవ్వట్ల పెమ్మసాని గారు. వ్యవసాయం చంద్రశేఖర్. ఉమ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు. ముఖ్యంగా ఏంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీయా, వైసీపీయా? 50-50 ఛాన్స్ అంటున్నారు. 50-50. ఓకే, ఎందుకని అలా? జనం అభిప్రాయం, జనం స్పందన. ఓకే, సో ముఖ్యంగా గుంటూరులో పరిస్థితి ఏంది? ఇతరే ఛాన్స్ ఉంది. గుంటూరులో ఎంపీ క్యాండిడేట్ ఉండగా, టీడీపీ ఎంపీ క్యాండిడేట్ ఎంపీ వస్తాడు, పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన గెలిచే అవకాశం గెలుస్తాడు పక్కా. పక్కా పడతాయా? సో అంటే గుంటూరులో బాగుందా పేరైనది? ఏరేం లేదు అంటే పక్కా వస్తాడు. గుంటూరులోకి ఎగిరే టీడీపీ జెండా అంటారు. ఆ, పబ్లిక్లో ఉండైతే ఆయన ఆల్రెడీ. ఓకే. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? ఏ పార్టీ గెలుస్తుంది? టీడీపీయా, వైసీపీయా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడన్న. టీడీపీ జనసేననా? జనసేననే. ఓకే, గుంటూరులో ఏంది పరిస్థితి? గుంటూరులో టీడీపీ జనసేననా, వైసీపీయా? టీడీపీయే. టీడీపీ జనసేన. టీడీపీ జనసేననే. టీడీపీ వచ్చేస్తాడు ఈసారి, బాబు కొట్టేస్తాడు, ఓకే, అసలు తిరగలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎట్లా ఉండు? ఆ? టీడీపీ క్యాండిడేట్ పెమ్మసాని చంద్రశేఖర్. అవన్నీ మనకు తెలియదు. చంద్రబాబు గెలిచేస్తాడు అంతే, ఇంకా నా ఓటు కూడా ఆయనకే. ఓకే, టీడీపీ గెలుస్తుందంట. టీడీపీయే గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీయా, వైసీపీయా? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. ఎట్లా అంటే మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? అంటే 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు కదా బాగా. ఆ క్రమంలో ఏంటంటే ఆటోమేటిక్గా అసలు తెలుగుదేశం పార్టీకి పబ్లిక్ డిసైడ్ అయ్యి ఉంది. అంటే ఆల్టర్నేటివ్ పొజిషన్లో దానికి తోడు జనసేన, బీజేపీ కూడా యాడ్ అయినాయి కాబట్టి 100కి 200 పాళ్ళు తెలుగుదేశం పార్టీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎంటైర్ స్టేట్. ఓకే, గుంటూరులో ఎట్లా ఉంది పరిస్థితి? గుంటూరు 1, 2 ఆల్రెడీ 1 వచ్చేసి లాస్ట్ టైం కూడా యాంటీ గవర్నమెంట్లో కూడా మంచి మెజార్టీతోనే గెలిచింది. ఈసారి అనుకూలమైన పరిస్థితులు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా మెజారిటీయే ఇప్పుడు ప్రామాణికంగా ఉంది. గుంటూరులో కూడా టీడీపీ జెండా ఎగురుతుంది. గ్యారంటీగా ఎదుగుతుంది. అంటే గుంటూరు పశ్చిమలో తెలుగుదేశం రావడం గొప్ప ఏం కాదు, మెజారిటీ అనేదే ముఖ్యం ఇక్కడ. గుంటూరు ఎంపీ కూడా ఎట్లా ఉంది? గుంటూరు ఎంపీ ఎంపీ కూడా లాస్ట్ టైం డిటో అంతే కదా, కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అపోజిషన్ కూడా చాలా వీక్ కాబట్టి